చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనకి ఐబీపీఎస్ సిఆర్పిపిఓ ఎంటీ నుండి 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా 2027-2028 వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారన్నమాట. ఓకే, ఈ వీడియోలో మనం కంప్లీట్గా నోటిఫికేషన్ కవర్ చేద్దాము. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూసి కనుక ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ కండక్ట్ చేస్తుంది అనమాట. సో నోటిఫికేషన్ ఏం చూసుకున్న సిఆర్పిపిఓ ఎంటీ, ఇది పార్టిసిపేటింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ప్రొబేషనర్ ఆఫీసర్ పిఓ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ ఎంటీ రిక్రూట్మెంట్ కోసం రిలీజ్ చేశారనమాట. సో పిఓ అండ్ ఎంటీ అంటే ఏంటంటే, పిఓ అంటే ప్రొబేషనర్ ఆఫీసర్, ఎంటీ అంటే ఏమో మేనేజ్మెంట్ ట్రైనింగ్. కొన్ని బ్యాంక్స్ పిఓ డెసిగ్నేషన్ యూజ్ చేస్తాయి, కొన్ని బ్యాంక్స్ ఏమో ఎంటీ డెసిగ్నేషన్ యూజ్ చేస్తాయి. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ట్రైనింగ్ తర్వాత ఆఫీస్ క్యాడర్లో వర్క్ చేస్తారు. సో ఓకే, మనకి ఇందులో మనకి పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఏంటంటే, ఈ నోటిఫికేషన్ మొత్తం 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు పార్టిసిపేట్ చేయబోతున్నాయి అనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, అలాగే ఐఓబి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలాగే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక, సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 1st July 2026. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ 1st July 2026 రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 21st July 2026. సో చూసుకోవచ్చు 21st July 2026. అండ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ డేట్ వచ్చేసి కూడా మనకి 21st July 2026 వరకు పే చేయొచ్చు. అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఆగస్ట్లో ఉండబోతుంది అనమాట. సో చూసుకోవచ్చు. ఓకే, అలాగే మనకి ప్రిలిమ్ రిజల్ట్ వచ్చేసి సెప్టెంబర్లో వస్తాయి. అండ్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఏమో అక్టోబర్లో ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రిజల్ట్ వచ్చేసి మనకి నవంబర్లో రిలీజ్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ. అండ్ పర్సనాలిటీ టెస్ట్ నవంబర్లో ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ డేట్ కూడా మనకి November-December లోపు ఉంటుంది. ఓకే, ఫైనల్ అలాట్మెంట్ వచ్చేసి మనకి January 2027 లోపు మనం జాబ్లో ఉంటాము క్వాలిఫై అయిన వాళ్ళు. ఓకే, సో ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక దీనికి వచ్చేసి మనకి క్యాండిడేట్ కంపల్సరీగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యి డిగ్రీ సర్టిఫికేట్స్ ఎలిజిబిలిటీ డేట్కి ఉండాలి. ఓకే, పోస్ట్ టైం చూసుకుంటే కనుక ప్రొబేషనర్ ఆఫీసర్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్. ఓకే, కాంపెన్సేషన్ చూసుకుంటే కనుక మనకి బేసిక్ వచ్చేసి 48,480 రూపీస్ బేసిక్ పే అనమాట. అప్ టు 85,920 వరకు ఉంటుంది. ఓకే, సో కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్ చేసుకుంటే కనుక మనం సో SC/ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, అలాగే OBC వాళ్ళకి 3 years, అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ PWBD వాళ్ళకి వచ్చేసి 10 years అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 5 years. సో మనకి మినిమం ఏజ్ వచ్చేసి 20 years ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 30 years వరకు, 20 to 30 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోనికి అర్హులు అనమాట. ఓకే, సో అదేం అవసరం లేదు మనకి. ఇప్పుడు నెక్స్ట్ సో అప్లికేషన్ ఫీ చూసుకుంటే కనుక SC/ST PWBD వాళ్ళకేమో 175 రూపీస్, అండ్ జనరల్ OBC EWS క్యాండిడేట్స్కి మాత్రం 850. పేమెంట్ వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారన్నమాట. ఓకే, అండ్ మనం సాలరీ డిస్కస్ చేసాం ఆల్రెడీ. సాలరీ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అప్రాక్సిమేట్లీ 48,000 నుండి 60,000 ప్లస్ పర్ మంత్ స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంటుంది.
అండ్ బ్యాంక్ బట్టి సాలరీ, అలవెన్స్, హెచ్ఆర్ఏ, డిఏ, మెడికల్ బెనిఫిట్స్ వేరీ అవుతాయి. సో మనకి ఇంకా ఈ జాబ్ రోల్లో వచ్చేసి మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కస్టమర్ సర్వీస్ కావచ్చు, అకౌంట్ ఓపెనింగ్, క్యాష్ అండ్ చెక్ అథరైజేషన్, లోన్ ప్రాసెసింగ్, బ్రాంచ్ ఆపరేషన్, డిజిటల్ బ్యాంకింగ్, సేల్స్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, బ్రాంచ్ అడ్మినిస్ట్రేషన్ లాంటి రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేస్తారనమాట. సో సెలెక్షన్ ప్రాసెస్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది, అలాగే మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ప్రిపేర్ చేసి పార్టిసిపేటింగ్ బ్యాంక్ అలాట్ చేస్తారనమాట. సో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉంటుంది, అలాగే రీజనింగ్ అబిలిటీ ఉంటుంది. టోటల్గా మనకి ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 30 మార్క్స్, అలాగే రీజనింగ్ కూడా 35 క్వశ్చన్స్ 40 మార్క్స్. సో మనకి 60 మినిట్స్ టైం ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్, మనకి 60 మినిట్స్ 100 క్వశ్చన్స్. ఓకే, అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్ ఎకనామీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, సో దీనికి వచ్చి మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట టోటల్గా. సో టైం వచ్చేసి మనకి 160. ఓకే, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 170 క్వశ్చన్స్, అలాగే మ్యాక్స్ వచ్చేసి 200, అండ్ మనకి టైమింగ్ వచ్చేసి 160 మినిట్స్ టైమింగ్ అనమాట. ఓకే, సో బ్యాంకింగ్ పోస్టింగ్ చూసుకున్నాక సెలెక్షన్ అయ్యాక ఇండియాలో పార్టిసిపేటింగ్ బ్యాంక్లో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు అనమాట. పోస్టింగ్ బ్యాంక్ రిక్రూట్మెంట్ బట్టి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసుకుంటే కనుక అప్లికేషన్ చేసే టైంలో మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అలాగే థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అయితే, అలాగే అన్ని రెడీగా పెట్టుకోండి. సో ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు డీటెయిల్స్ అన్ని వెరిఫై చేయండి. అండ్ రాంగ్ ఇన్ఫో ఇవ్వకండి. అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయండి. అండ్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎర్లీగా అప్లై చేయండి. ఓకే, సో చూసుకోవచ్చు మనం అనెక్సర్ 1లో మనకి ఏ బ్యాంక్కి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఎస్సీ వాళ్ళకి ఇన్ని, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి, అండ్ పీడబ్ల్యూ కేటగిరీలో హెచ్ఐ, ఓసీ, విఐడి వీళ్ళకి చూసుకోవచ్చు మనం. ఓకే ఫ్రెండ్స్, చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. అఫీషియల్ కట్ ఆఫ్ ఎగ్జామ్ అయ్యాక ఐబీపీఎస్ రిలీజ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ కట్ ఆఫ్ చెప్పలేము. అయితే ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ ప్రకారం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఈజీ పేపర్ అయితే 58 to 65 మార్క్స్ ఉంటుంది. అలాగే కొంచెం మోడరేట్ అయితే పేపర్ 50 to 58 మార్క్స్, అలాగే టఫ్ పేపర్ అయితే 45 to 50 మార్క్స్. ఓకే, ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఫైనల్ సెలెక్షన్ కోసం మెయిన్ స్కోర్ ప్లస్ ఇంటర్వ్యూ స్కోర్ కన్సిడర్ చేస్తారనమాట. ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే అది. ఓకే, మీరు సేఫ్ సైడ్లో ఉండాలి అంటే ప్రిలిమ్స్ 65+ మార్క్స్ ఉండాలి. అలాగే మెయిన్స్లో హై స్కోర్ టార్గెట్ చేయండి. అలా ప్రిపేర్ అయితే మాత్రమే సెలెక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇంకా ఇక్కడ సెంటర్స్ చూసుకోవచ్చు. మనకి ఏపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఉంది, అనంతపూర్, చీరాల, గుంటూరు, విజయవాడ చూసుకోవచ్చు. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ మెయిన్స్ కూడా ఉంది గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం. సో మనకు తెలంగాణ వాళ్ళకి టూ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ప్రిలిమ్స్కి వచ్చేసి మనకి కరీంనగర్ అండ్ ఖమ్మం. సో అండ్ మెయిన్స్కి వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే నెగటివ్ మార్కింగ్. ఫ్రెండ్స్, ఐబీపీఎస్, పిఓ, ఎంటీ ప్రిలిమినరీ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ రెండులో కూడా నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఆ క్వశ్చన్కి ఉన్న మార్క్స్
1/4 అంటే 0.25 డిడక్ట్ చేస్తారనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 మార్క్స్ కట్ చేస్తారనమాట. ఆన్సర్ అటెంప్ట్ చేయకపోతే నెగిటివ్ మార్కింగ్ ఉండవు. కాబట్టి తెలియని క్వశ్చన్స్ని గెస్ చేసి మార్క్ చేయడం కన్నా కాన్ఫిడెన్స్ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయడం బెటర్. ఓకే, సో ఇంకోటి వన్ లైన్ చెప్పాలంటే రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ డిడక్ట్ చేస్తారు, కానీ క్వశ్చన్ స్కిప్ చేస్తే నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది IBPS CRP PO MT రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అయితే లాస్ట్ డేట్ కోసం వెయిట్ చేయకుండా అఫీషియల్ IBPS వెబ్సైట్ ద్వారా అప్లై చేయండి. అప్లై చేసే ముందు నోటిఫికేషన్కి ఒక్కసారి కంప్లీట్గా చదివి ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, అలాగే మీ క్వాలిఫికేషన్, అప్లికేషన్ ఫీ, ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ వెరిఫై చేసుకోండి. ఓకే, వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, సో మరిన్ని అప్డేట్ కోసం మన కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ IBPS PO MT ప్రిపరేషన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్. అండ్ నేను మీకు అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. అప్లికేషన్ లింక్ అండ్ ది నోటిఫికేషన్ లింక్ మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్